హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం డ్రైవ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ మనకి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి పెద్ద కంపెనీ అయితే ఉంటుంది గైస్. ఒక ఛానల్ ఉంటుంది హీరోకి. మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు మన హీరోకి తన వైఫ్ ఉంటుంది, ఒక బాబు అయితే ఉంటాడు గైస్. అయితే మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన కంపెనీని పైకి తీసుకొస్తూ ఉంటాడు. యాక్చువల్ వాళ్ళ డాడీది అయితే ఉంటుంది. వాళ్ళ డాడీ పాజిటివ్ అయితే అవుతారు గైస్. దాని తర్వాత హీరోని ఆ కంపెనీని పైకి అయితే తీసుకొస్తాడు, ఆ ఛానల్ని. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత హీరోకి కాల్ అయితే వస్తుంది గైస్. యునానిమస్ కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ హీరో అటెండ్ అయితే చేస్తాడు. దాని తర్వాత ఆ అవతల వ్యక్తి హీరోని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు గైస్. అతను ఒక హ్యాకర్ అయితే ఉంటాడు. ఆ కాల్ వచ్చినప్పటి నుంచి హీరో లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి గైస్. మరి ఆ వ్యక్తి ఎవరు, దేనివల్ల హీరోని టార్గెట్ చేస్తున్నాడు, హీరో వల్ల అతనికి జరిగిన అన్యాయం ఏంటి, మరి ఆ వ్యక్తి ఎవరో హీరో కనిపెట్టాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మూవీ యాక్చువల్ ఎక్కడ నాకు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. స్టోరీ వైజ్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానీ ఎక్కడ నాకు అంత ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ అంత ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు. మూవీ స్టోరీ మంచిగా స్టార్ట్ అవుతుంది. ఏదో మంచిగా అంటే ఏదో చెప్పబోతున్నారు, మంచి స్టోరీ అయితే కనిపిస్తుంది అనేది మనకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే మరి మూవీ స్టార్ట్ అయ్యి ఒక 10-20 మినిట్స్ అవుతుంది. ఇంకా మూవీ అర్థమైపోతుంది మనకి. చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది, చాలా ల్యాగ్ అవుతూ ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు. అసలు ఏం చెప్పబోతున్నారు, ఏంటి స్టోరీ లేదు, ఏం లేదని మనమైతే అంచనా వేసేస్తూ ఉంటాం. అలా ఉంటుంది. ఇంకా ఒక ఫ్లాష్ బ్యాక్ హీరోకి పాస్ట్లో హీరో వల్ల అతనికి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనకు చూపిస్తారు సెకండ్ హాఫ్లో. అది కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. కొత్త గేమ్ ఉండదు, రెగ్యులర్ కమర్షియల్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసే ఏదైతే పాయింట్ ఏదైతే ఉంటుందో ప్రతి సినిమాలో అలా ఒక పాయింట్ అయితే తీసుకుంటారు. దాని బేస్గా అతను రివెంజ్ తీసుకోవడం ఆ వ్యక్తి హీరో మీద. మరి దేనివల్ల హీరో మీద రివెంజ్ తీసుకున్నాడు ఏంటి అనేది ఇక సెకండ్ హాఫ్లో మనకు చూపిస్తారు. క్లైమాక్స్ కూడా ఇక నార్మల్గా ఎండ్ చేసేస్తారు. ఇంకా సెకండ్ పార్ట్ అనేది కూడా పెట్టారు క్లైమాక్స్లో. అది కూడా ఎందుకో నాకైతే అర్థం కాలేదు. నాకైతే మూవీ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కదా. అంతగా ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ ఎక్కడ మనకి అనిపించదు మూవీ. అంటే స్లో బేస్గా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఆ స్టోరీ కూడా కొత్త గేమ్ లేదు, ఆ పాయింట్ కూడా కొత్త గేమ్ లేదు, ఏం ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. సాంగ్స్ ఏం లేవు గైస్ మూవీలో. పర్ఫార్మెన్స్ వైజ్ ఆది పెనిసెట్ గారు సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉన్నాయి. సత్యదేవ్ గారు ఉంటారు, లాస్ట్లో చిన్న క్యామియో ఉంటుంది. ఆ సెకండ్ పార్ట్ కోసం అయితే తీసుకున్నారు. అది అనవసరం అనిపించింది సెకండ్ పార్ట్. దాంట్లో ఏముంటుంది అనేది కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకేలా అంటే రొటీన్గా ఎంజాయ్ చేశారు. మూవీ మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది డ్రైవ్ మూవీ. ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 1.5. అది కూడా ఆది పెనిశెట్టి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. కొద్దిగా అంటే ఏదైతే లొకేషన్ ఏదైతే ఫారెన్ లొకేషన్స్లో తీసుకున్నారో కొద్దిగా అది బాగా అనిపించింది. అంతే తప్ప మూవీ పెద్దగా ఇంప్రెసింగ్ అయితే ఏం లేదు గైస్. నాకైతే పెద్దగా డిసప్పాయింట్ చేసింది మూవీ. అంతగా ఇంప్రెస్ ఏం చేయలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. డ్రైవ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.